ఫస్ట్ మనం ఏదైతే బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉందో ఇటువంటి పేషెంట్స్కి సిమ్టమ్స్ ఎంత సివియర్ ఉన్నాయని మనం స్కోరింగ్ చేసుకుంటాం అనమాట. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా గ్రేడ్ చేయొచ్చు. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కేవలం లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్తోనే సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. మోడరేట్ అండ్ సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట, ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్తో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి సిమ్టమ్స్ కంట్రోల్ వస్తుంది, యూరిన్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బెటర్ అవుతుంది. కొంతమందికి మాత్రం సిమ్టమ్స్ ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కూడా కంట్రోల్ అవ్వవు, బాగా బాదర్ ఉంటుంది. లేకపోతే ఇందాక మనం ఎట్లయితే అనుకున్నామో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వెరీ లిటిల్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఈవెన్చువల్లీ ఆస్క్డ్ టు అండర్గో ప్రాస్టేట్ సర్జరీ అనమాట. ఈ సర్జరీస్ యూజువల్గా మినిమల్లీ ఇన్వేజివ్, అంటే మన యురేత్రా ద్వారానే టెలిస్కోప్ పెట్టి కెమెరా పంపించి ప్రాపర్ బయట కట్స్ ఏమీ లేకుండా ప్రాస్టేట్ ఏదైతే అడ్డు ఉందో అడ్డును తొలగిస్తారనమాట. మోస్ట్ కామన్గా అయ్యే ప్రొసీజర్ని టర్ప్ అంటారు, ట్రాన్స్ యురేథ్రల్ డిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్. మోనోపోలార్ ఆర్ బైపోలార్ కరెంట్తో కట్ చేస్తామన్నమాట ప్రాస్టేట్ టిష్యూని. ఇప్పుడు రీసెంట్గా పాపులర్ అయింది ఏంటి అంటే లేజర్ ఇన్యూక్లియేషన్ ఆఫ్ ప్రాస్టేట్ అంటారు. లేజర్ ఎనర్జీతో ప్రాస్టేట్ లోబ్స్ ఏవైతే బయటికి ప్రొట్రూడ్ అయి ఉన్నాయో వాటిని స్కూప్ చేస్తామన్నమాట. దాంతో అబ్స్ట్రక్షన్ తొలగించవచ్చు. ఇంకా లేటెస్ట్ ఏంటి అడ్వాన్స్మెంట్స్ అంటే యాజ్ ఎ డే కేర్ ప్రొసీజర్ రెజమ్ అని వాటర్ వేపర్ థెరపీ, అంటే హాట్ వాటర్ని ప్రాస్టేట్ గ్లాండ్ లోపలికి ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. దానివల్ల ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ తగ్గి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే యూరో లిఫ్ట్ అంటారు, అంటే వైర్స్ లాంటివి ప్రాస్టేట్కి అక్రాస్గా ఫైర్ చేస్తారు. అవి రబ్బర్ బ్యాండ్ లాగా ప్రాస్టేట్ని లాగి ఓపెన్ చేసి పెడతాయి అనమాట. దానివల్ల యూరిన్ ఫ్లో బెటర్ అవుతుంది.